దేవునితో 40 రోజులు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ప్రియ సహోదరి సహోదరులారా, లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించు వారికి అంధకారమున జీవపు వెలుగు ప్రకాశించును. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 28వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల 15వ రోజు, బుధవారము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనము వరకు. ప్రజలు, రండి, మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము. అతడు లేకున్నను యాజకులు మనకు ఉపదేశము చేయుదురు, జ్ఞానులు సలహా ఇచ్చెదరు, ప్రవక్తలు సందేశము వినిపించెదరు. రండి, మనము అతని మీద నేరము మోపుదము, అతని బోధలు పెడచెవిని పెట్టుదము అని అనిరి. కావున నేనిట్లు ప్రార్థించితిని, ప్రభూ, నీవు నా ప్రార్థన ఆలకించుము. నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినుము. మేలునకు కీడు చేయుదురా? వారు నన్ను కూలద్రోయుటకు గొయ్యిని త్రవ్విరి. నేను నీ సమక్షమున నిలిచి వారి పక్షమున నీకు మనవి చేసి నీ కోపమును శాంతింపజేసితినని జ్ఞప్తికి తెచ్చుకొనుము. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5 నుండి 6, 14, 15 నుండి 16 వచనములు. అందరూ, ప్రభూ, నీ కరుణతో నన్ను కాపాడుము. శత్రువులు పన్నిన ఉరుల నుండి నేను తప్పించుకొందునుగాక. నా రక్షణ దుర్గము నీవే. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభూ, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. అందరూ, ప్రభూ, నీ కరుణతో నన్ను కాపాడుము. శత్రువులు నన్ను గూర్చి గుసగుసలాడుచున్నారు. నలువైపుల నుండి బెదిరింపులు వినిపించుచున్నవి. విరోధులు గుమికూడి నా మీద కుట్రలు పన్ని నా ప్రాణములు తీయజూచుచున్నారు. అందరూ, ప్రభూ, నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభూ, నేను నిన్నే నమ్మితిని, నీవే నా దేవుడవు అని పలికితిని. నేను ఎల్లప్పుడూ నీ అండదండలలోనే ఉంటిని కనుక నన్ను హింసించు శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుము. అందరూ, ప్రభూ, నీ కరుణతో నన్ను కాపాడుము. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 20వ అధ్యాయము 17వ వచనము నుండి 28వ వచనము వరకు. క్రీస్తు యేసువారు యెరూషలేమునకు పోవుచు మార్గమధ్యమున వారి 12 శిష్యులతో ఇట్లు చెప్పెను, ఇదిగో మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి జనులకు అప్పగించెదరు. వారు ఆయనను అవహేళన చేసి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కాని ఆయన 3వ దినమున మృత్యువు నుండి సజీవునిగా లేపబడును. అంతటా జెబదాయి కుమారుల తల్లి తన కుమారులతో క్రీస్తుయేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని ఆయన ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురును సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్రము నుండి పానము చేసెదరు, కాని నా కుడియెడమల కూర్చుండ జేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను గదా. కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలయును.
మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలచిన అతడు మీకు దాసుడై ఉండవలయును. అట్లే మనుష్యకుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా రక్షణ కొరకై మీ ప్రాణమును ధారపోసిన క్రీస్తువా, మేము తగ్గింపును అలవరచుకొని పాపకార్యముల నుండి వైదొలగి పవిత్రమైన ఈ 40 రోజులు మీ యందు పరిపూర్ణత పొందుటకు, మీ నీతి మార్గములో జీవించుటకు సహాయము చేయండి. మీరు ధారపోసిన రుధిరము చేత మా వ్యాధి నుండి స్వస్థత ప్రసాదించండి తండ్రి. తెలుసో తెలియకో మేము చిక్కుకున్న ఈ శోధనల నుండి ఈ రోజే బయటపడే శక్తిని, సహనమును ఇవ్వండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ఈ బిడ్డలని ఆశీర్వదించి వీరిపై మీ ప్రేమ వరాలను ధారాళముగా కురిపించండి తండ్రి. పరీక్షలు వ్రాస్తున్న మా బిడ్డలను మీకు సమర్పించుచున్నాము తండ్రి. వారికి మంచి తెలివిని, జ్ఞాపక శక్తిని దయచేసి ఉత్తమ ఫలితాలు పొందుటకు సహాయము చేయండి ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకును. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వాక్యము వెళ్తుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడై యుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.